తీసుకోవాలనేదే నా ఆలోచన. గద్దరన్న జయంతో వర్ధంతో ప్రభుత్వం చేయడం పెద్ద విషయం కాదు. గద్దరన్నకు వేలాది లక్షలాది కోట్లాది మంది అభిమానులు వాళ్ళు అనుకుంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎడంచేతో ఏర్పాటు చేయగలరు. కానీ ప్రభుత్వం ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం కీర్తించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఒక సాంప్రదాయాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోని గద్దరన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాదు, వారిలో ఉన్న కవి కావచ్చు, గాయకుడు కావచ్చు, పోరాట యోధుడు కావచ్చు, ఈ సమాజానికి స్ఫూర్తి ఇచ్చిన నాయకుడుగా వారి పేరు మీద ఒక అవార్డు ఉంటే సంవత్సరానికి ఒకసారి వారిని గుర్తు చేసుకోవడానికి కీర్తించుకోవడానికి గద్దర్ అవార్డులను ప్రకటించి ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి మిత్రుడు భట్టి విక్రమార్క గారికి నేను బాధ్యత అప్పచెప్పాను. ఎందుకంటే బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించినప్పుడు ఆ పనికి ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా వారు చనిపోయినప్పుడు నాకు బాగా గుర్తుంది. నేను ఎక్కడో ఉన్నా, గద్దరన్న ఆరోగ్యం విషమించింది అని చెప్పి టీవీలలో వస్తే నేను ఒక ఫోన్ చేసి అక్కడ హాస్పిటల్ వాళ్ళని అడిగిన, ఏంది పరిస్థితి అని. లేదండి, వారు తుది శ్వాస విడిచిండ్రు, మేము అధికారికంగా ప్రకటించడానికి మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పి హుటాహుటి నా కార్యక్రమం రద్దు చేసుకొని అమీర్పేట హాస్పిటల్కి నేను అక్కడికి వెళ్ళిన. అక్కడికి వెళ్తే సూర్యం కుటుంబం దుఃఖంలో ఉండ్రు. కొద్దిమంది అభిమానులు, ఎందుకంటే ఆ వార్త ఎవరికి పెద్దగా చేరలేదు. ఆనాటి ప్రభుత్వం పోలీసులను దించిండ్రు, పోలీసు వాహనాలన్నీ వచ్చినాయి, రోడ్లు క్లియర్ చేస్తుండ్రు. అన్న శవాన్ని అంబులెన్స్లో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి సాయంత్రానికంతా వారి దహన సంస్కారాలు పూర్తి చేసి, గద్దరన్న పుట్టిండు, గద్దరన్న గలం విప్పిండు, గద్దరన్న పోరాటం చేసిండు, గద్దరన్న ఈ సమాజానికి ఎంతో సేవ చేసిండు, గద్దరన్న మరణం ఈ సమాజానికి తీరని లోటని సమాజానికి చేరకుండానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి చేతులు దులుపుకోవాలన్న ఆలోచన ఆ రోజు చేసింది. నేను సూర్యంతో మాట్లాడినా, ఏం జరుగుతుంది సూర్యం అని. అన్న నాకైతే ఏం ఆలోచన వస్తలేదు, నాకేం తడతలేదు, మీరు ఎట్లా చెప్తే అట్లా అన్నాడు. సరే మంచిది ఉండని నేను ఎంబడే కమిషనర్ గారికి వీళ్ళకి అధికారులకు మాట్లాడుతూ కూడా, లేదు సార్ వారి ఇంటికి తీసుకెళ్ళి సాయంత్రం రాత్రి లోపల దహన సంస్కారాలు చేయాలని అప్పుడు నిర్ణయించుకొని సూర్యంకు చెప్పి, లేదు గద్దరన్న ఒంటరి కాదు, గద్దరన్న ఒక్కడు కాదు, గద్దరన్నకు మనం అందరం ఉన్నాం, గద్దరన్న ఈ తెలంగాణ సమాజం 4 కోట్ల ప్రజలకు సందర్శనార్థం. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం పెట్టినప్పుడు, గద్దరన్న మరణించినప్పుడు ఎల్బీ స్టేడియంలో ఎందుకు ఈ తెలంగాణ సమాజానికి ఆయన అభిమానులకు దేశంలో ఇతర రాష్ట్రాలు ఇతర భాషల వాళ్ళు ఎంతోమంది గద్దరన్నను అభిమానించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలోనే గద్దరన్న ప్రజలకు అందుబాటులో పెట్టాలి, చివరి చూపు ప్రజలకు అందించాలి అని చెప్పి నేను బండి ముందల నా బండి పెట్టి గద్దరన్న అంబులెన్స్ని ఎల్బీ స్టేడియం వైపు తిప్పుకొని వచ్చిన ఆ రోజు. ఇక్కడనే వేదిక మీద మా మిత్రుడు కాలేజీ సహచరుడు పృథ్వీ ఉన్నాడు.